కడపలో వృద్ధుడి హత్య కేసులో నిందితుడు ఆంజనేయ ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్లో ఆంజనేయ ప్రసాద్ను పట్టుకున్నారు. కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడు ఆంజనేయుల్ని చంపాడు. ఆంజనేయ ప్రసాద్ కూతురు జోలికొస్తే ఊరుకోనంటూ సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశాడు. తానే వచ్చి పోలీసుల ముందు లొంగిపోతానని కూడా చెప్పాడు. నిన్న కువైట్ నుంచి ఇండియా వస్తున్నానంటూ పోలీసులకు ఫ్లైట్ టికెట్లు పంపాడు ఆంజనేయ ప్రసాద్. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్లో నిఘా పెట్టారు పోలీసులు. ఆంజనేయ ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. మరి ఆయన భార్య చంద్రకళ ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తున్నారు పోలీసులు.